మీ సొంత ఇంటి చిరునామా ప్రాపర్టీ ప్లస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇవాళ ప్రాపర్టీ ప్లస్లో హౌసింగ్ లోన్ ఎలా తీసుకోవచ్చు, హౌసింగ్ లోన్ తీసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, లాంగ్ టర్మ్ బెస్టా, షార్ట్ టర్మ్ బెస్టా, దీనికి సంబంధించి మనం ఇవాళ ప్రాపర్టీ ప్లస్లో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎస్బీహెచ్ ఫ్యాకల్టీ మెంబర్ ప్లస్ మనీ పర్స్ బుక్ రచయిత వంగా రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్. సో ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, సో లైఫ్ ఫుల్ఫిల్మెంట్ అనేటువంటి ఒక అంశంగా చెప్పుకోవచ్చు. సో ఇల్లు తీసుకునేటప్పుడు కొంతమంది ఆలోచిస్తుంటారు, మేము మొత్తం మనీ కట్టి తీసుకోవాలి, మళ్ళీ అప్పుల్లాగా ఉండకూడదు. సో ఒకసారి ఇల్లు కట్టామంటే జీవితాంతం కట్టుకుంటూ ఉండాల్సినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మాకు కాలర్స్ చాలామంది చేస్తుంటారు సార్. సో యాజ్ ఎ ఇండివిజువల్గా నేను అడుగుతున్నాను, సో ఇల్లు కట్టుకోవడానికి సో హౌసింగ్ లోన్ తీసుకోవడం కరెక్ట్ అంటారా? సొంత డబ్బులు ఉన్నా కూడా హౌసింగ్ లోన్ తీసుకుని ఇల్లు కట్టండి. ఎందుకంటే బ్యాంకులో అతి తక్కువ వడ్డీకి వచ్చే అప్పు ఇంటి రుణమే. అదొకటే కాదండి, యాక్చువల్గా మనం లెక్కలేస్తే ఇంటి రుణంలో అసలుకి వడ్డీ జీరో అండి. ఇప్పుడు సింపుల్ లెక్క, ఇప్పుడు ధరలు పెరుగుతూ ఉన్నాయి కదా. ఏదైనా వస్తువు కొనాలంటే ఇవాళ 100 రూపాయలు దొరుకుతుంది, సంవత్సరం తర్వాత అదే వస్తువు కొనాలంటే 107 రూపాయల దాకా అవుతుంది. అంటే యావరేజ్ ఇన్ఫ్లేషన్ లెక్కేసుకుంటే. అయితే మనం 100 రూపాయలు అప్పు తీసుకొని మనం ఎంత కడుతున్నాము? 109 రూపాయలు, 110 రూపాయలు కడుతున్నాం. దాంట్లో 7 రూపాయలు ద్రవ్యోల్బణం ప్రకారం పోతూ ఉంది కదా. సో మనం కట్టేది ఎక్స్ట్రా 2 రూపాయలే కదా. సో 2 రూపాయల కోసం మనం ఎక్కువ లెక్కేయద్దండి. ఇంకొకటి ఏంటంటే, మనకి జీవితంలో చాలా అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు పిల్లల చదువులకు ఖర్చు అవుతూ ఉంది, పెన్షన్ కోసం ఏర్పాటు చేసుకోవాలి. వీటన్నిటికీ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే పెట్టుబడి పెట్టాలండి. పెట్టుబడి పెట్టాలంటే మనకు అప్పు దొరకదు మన దగ్గర, అంటే వనరులు కూడా తక్కువ ఉంటాయి. సో ఇంటి రుణం తక్కువ వడ్డీకి వచ్చే ఇంటి రుణాన్ని తీసుకొని మిగతా డబ్బుల్ని పిల్లల చదువులు, పెన్షన్ కోసం ప్లానింగు, అట్లాంటి అవసరాల కోసం వినియోగించడం మంచిదండి. ఇన్వెస్ట్మెంట్ కూడా వాడుకోవచ్చు. సో 2 రూపాయలు మన ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ 2 రూపాయలు ఎక్కువ కడుతున్నాము. అదే ఇన్కమ్ ట్యాక్స్ లెక్కేసుకుంటే ఆ 2 రూపాయల కంటే ఎక్కువ మిగులుతుంది అసలుకి. ఇప్పుడు 10% బ్రాకెట్లో ఉంటే మిగులుతూ ఉంది, 20%, 30% బ్రాకెట్లో ఇంకా లాభం ఎక్కువ. ఎందుకంటే ఇంటి రుణం తీసుకున్న వాళ్ళకి 2 లక్షల వరకు వడ్డీ మీద పన్ను కట్టక్కర్లా. ఓకే సార్. అసలు మీద 1,50,000 వరకు పన్ను కట్టక్కర్లా సెక్షన్ 80C ప్రకారం. అదే కొత్త బడ్జెట్ ప్రకారం 35 లక్షల లోన్ తీసుకుంటే 2.5 లక్షల వరకు వడ్డీ వరకు మనం ట్యాక్స్ కట్టక్కర్లా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లా. సో దాదాపు 3.5-4 లక్షల వరకు మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా మినహాయింపు పొందొచ్చు. సో ఇంటి రుణం మీద మనం కట్టే వడ్డీ జీరో అండి, జీరో కూడా కాదు. నా దృష్టిలో అయితే ఇంటి రుణం లోన్ కాదు, బెస్ట్ సేవింగ్ స్కీమ్. చాలామంది పొదుపు చేద్దాం అనుకుంటారు, కానీ ప్రాక్టికల్కి వచ్చేటప్పటికి పొదుపు చేయలేకపోతారు. ఎందుకంటే మనకి కళ్ళ ఎదురుగా ఉన్న అవసరాలు ఇంపార్టెన్స్ కనిపిస్తుంది. అడ్వర్టైజ్మెంట్లు చూసి మనం సమ్మోహితులం అయ్యి ఖర్చు ఎక్కువ పెట్టేస్తుంటాం. అయితే ఈ పొదుపు చేయలేని వాళ్ళు ఇంటి రుణం తీసుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా ఇంటి రుణం కడుతూ పోతాము, ఇంటి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో ఓవర్ ఏ పీరియడ్ మనం లక్షాధికారులు, కోటీసులు కట్టడానికి ఇల్లు బాగా పనికొస్తుంది. కాబట్టి ఇంటి రుణం తీసుకొని ఇల్లు కట్టడం మంచిదండి. సాధారణంగా మీరు చెప్పినట్టుగా సార్, అంటే కొంతమంది చూస్తుంటారు 25 లక్షలు 30 లక్షల ఇల్లు, అమ్మో అంత ఇల్లా అనుకుంటారు. సో దానికి ముందు ఒక కారు కొనుక్కుంటారు, దానికి 5 లక్షలు 10 లక్షల వరకు పెడతారు, 30 లక్షలు అనేదేమో ఆలోచిస్తారు. సో మీరు అన్నట్టుగా వాల్యుయేషన్లో చూసుకుంటే కార్ అనేది డిప్రిషియేట్ అవుతుంటుంది, హౌస్ అనేది అప్రిషియేషన్ పెరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాటికి ఎట్లా చూడొచ్చు? ఇల్లు విలువ పెరిగే ఆస్తి, కారు తరిగిపోయే విలువ తరిగే ఆస్తి అండి. కాబట్టి దానికి ఇంకా పెట్రోల్ పోయాలి, లేకపోతే నడవదు. ఇప్పుడు మీరు ఒక్క కారు కాదు, 2-3 కార్లు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో. అయితే మనకి పక్షి కూడా గూడు కట్టుకుంటుందండి. మనిషిగా ఇల్లు కనీస అవసరం కదా. ఇప్పుడు సింగపూర్లో ప్రతి 10 మందిలో 9 మందికి సొంత ఇల్లు ఉంటుంది, కానీ ప్రతి 10 మందిలో ఒక్కళ్ళకే సొంత కారు ఉంటుందండి. మన పరిస్థితి రివర్స్ కదా. మరి సింగపూర్ ఎందుకు అభివృద్ధి చెందింది జనానికి అర్థమవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ తోటి. కాబట్టి మనం ఇప్పుడు మీరు ఎక్కడైనా తిరగండి, చివరికి చేరేది ఇంటికే. ఆ ఇంట్లో సుఖంగా ఉండాలా. ఎన్నాళ్ళు అద్దెంట్లో ఉంటారు, మేకులు కొట్టకూడదు, మొక్కలకు నీళ్లు పోయాలి, మీరే పోయాలి, అద్దెకున్న వాళ్ళు పోయాలి, ఎన్నెన్ని అవస్థలు ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత సంపాదించినా, మీరు ₹1,00,00,000 సంపాదించినా మీ అమ్మ మీకు సంతృప్తి పడకపోవచ్చు. మీ ఇల్లు కడితే మీ అమ్మ చాలా సంతోషపడుతుంది కదా. వాస్తవం. మీరు ఎవరన్నా కనిపిస్తే
ఏం చేస్తున్నావు అని అంటారు, కానీ ఎన్ని కోట్లు సంపాదించని అడగరు. ఇల్లు కట్టావని అడుగుతారు. మరి సమాధానం ఉందా? సో కాబట్టి సేఫ్టీ అండి, ఇల్లు అనేది సేఫ్టీ నీడ్. కారు లేకపోయినా కూడా మనం పని చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒకసారి కారు కొన్న తర్వాత అది లేకపోతే బతకలేమనే భ్రమలో ఉంటాం. అది భ్రమను మనం రియలైజ్ కావాలి. ఇల్లు కొనుక్కొని తర్వాత కారు కొనుక్కోవడం బెటర్ అండి. మనం చూస్తుంటాం ఇది పట్టణ ప్రాంతాల్లో చూసినట్టయితే విపరీతమైనటువంటి ఖర్చు ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ లెక్కలు వేసుకున్నా లేకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ చాలా ఖర్చులతో కూడుకున్నటువంటిది ఉంటుంది. సో మనకు వచ్చేటువంటి ఆదాయంలో మనం మీరన్నట్టుగా 5,000 4,000 సేవింగ్ చేసుకుంటుంటాం. అట్లాంటి వాళ్ళు సో నార్మల్ శాలరీస్తో బతికేటువంటి వాళ్ళు ఇల్లు ప్లాన్ చేసుకోవచ్చా? సో ఎట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది వాళ్ళకి వచ్చే శాలరీస్లో? సో నార్మల్గా రెంట్కుంటారు 5,000 6,000 పే చేస్తుంటారు. సో అట్లాంటి అమౌంట్లతో కూడా ఇల్లు కట్టుకోవచ్చు లేదా కొనుక్కోవచ్చా? ఖచ్చితంగా కట్టుకోవచ్చు అండి. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే బాగా డబ్బు ఉంటే ఇల్లు కొనుక్కోగలం అనుకుంటారు. కాదు, కోరిక, ఇల్లు కావాలనే కోరిక ఉంటే ఇల్లు కొనుక్కుంటామండి మనం. అది నేను ప్రాక్టికల్గా చాలామంది చూసా. మీరు ఎప్పుడైతే మీకు ఇల్లు కావాలనే కోరిక ఉందో మనం చేసే ప్రతి పని ఆ ఆలోచనతో పొదుపు చేయడం మొదలు పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నగలు కొనుక్కోవాలా, ఇంటి మార్జిన్ మనీ కోసం పొదుపు చేయాలా? దేనికి ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు? నగలు కొనుక్కోవడానికి ఇస్తారు. కానీ నగలు బయట షో కోసం మనకు వస్తుంది, ఇల్లు మన సుఖం కోసం మనకు వచ్చేది. సో మీరు 2,000 3,000 నెలకి పొదుపు చేయగలిగితే దాన్ని బ్యాంక్ ఆర్డీలో అట్లాంటి వాటిలో పెట్టి మార్జిన్ మనీ తయారు చేసుకోండి. మార్జిన్ మనీ తయారు చేసుకున్న తర్వాత ఇంటి రుణం కోసం వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 5,000 ఇంటి అద్దె కడుతున్నారు. 5,000 ఇంటి అద్దె కట్టేవాళ్ళు 10,000 ఇంటి రుణం కోసం ఈఎంఐ కోసం కేటాయించుకోవడం మంచిదండి. మరి 5,000 అద్దె కట్టేవాళ్ళు 30,000 ఈఎంఐ కింద పెట్టుకోవడం అనేది అసలు సాధ్యం కాదు. కానీ 10,000 12,000 అట్లా పెడితే ఇబ్బంది ఏమి ఉండదండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంటి రుణం తీసుకుంటే ఫస్ట్ ఒక 5-6 ఏళ్ళు కొంచెం ఇబ్బంది ఉంటుందండి, ఎవరికైనా ఉంటుంది. మరి పెద్ద ఆస్తి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది తప్పదు. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, మీరు ఇల్లు ఇప్పుడు కూడా 35 ఏళ్ళ లోపు కట్టుకోండి. ఎందుకంటే 35 ఏళ్ళ లోపు ఇల్లు కట్టుకుంటే 10 ఏళ్లలో ఇంటి రుణ భారం మీకు ఉండదండి. అంటే ఈఎంఐ ఉంటుంది, కానీ మీ ఆదాయం పెరుగుద్ది. పెరిగిన ఆదాయంతో ఇంటి అద్దె కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇంటి అద్దె ఇంటి రుణం దాదాపు సమానం అవుతుంది. 45 ఏళ్ళు వచ్చేటప్పటికి మీరు 35 ఏళ్ళకి ఇంటి రుణం తీసుకున్నారు, 10 ఏళ్ళు కడతారు. తర్వాత ఇంటి రుణం భారం మీకు ఉండదు, ఈఎంఐ ఉంటుంది. 45 ఏళ్ళు వచ్చేటప్పటికి మీ పిల్లలు 10th క్లాసు దాటే స్టేజ్కి వస్తారు. అప్పుడు మనం ఇక ఎరువేసినట్టుగా, పంటలకు ఎరువేసినట్టుగా ఇక డబ్బు పెడుతూనే ఉండాలి. అప్పుడు ఇంటి రుణం తీసుకుంటే చాలా ఇబ్బంది అవుతుందండి. అంటే ఈ లెక్కలనే కూడా మధ్యతరగతి వాళ్ళకి, అదే ఎగువ మధ్యతరగతి ఉన్న వాళ్ళకి ఈ లెక్కలు పనిచేయమనుకోండి. కానీ ఎవరైనా కూడా, అంటే ఎగువ మధ్యతరగతి వాళ్ళైనా కూడా సొంత డబ్బులు ఉన్నప్పుడు పూర్తి డబ్బులు వాటికి కేటాయించకుండా ఇంటి రుణం తీసుకొని కట్టుకోవడం మంచిదండి. రైట్ సార్. ఇప్పుడు మార్కెట్లో చూసుకున్నట్లయితే బ్యాంక్ రుణాల గురించి చాలా కన్ఫ్యూజన్ ఉన్నది సార్. ఎందుకంటే కొంతమంది టీజర్ లోన్ అని కొన్ని బ్యాంకులు ఇస్తుంటాయి, 1 year వరకు ఇలా ఉంటుంది, ఫిక్స్డ్ లోన్, ఫ్లోటింగ్ లోన్స్ అంటే బిట్ కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. కొంతమంది అంటారు మా దగ్గరికి రండి, మొత్తం ఒకవైపు ఫ్లోటింగ్ లోన్ నడుస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ 10%, 18% వరకు కొన్ని బ్యాంకులు ఇస్తున్నటువంటి పరిస్థితులలో మా దగ్గరికి రండి ఫిక్స్డ్ 8.75కి ఇస్తాం, లీస్ట్ 9 ఇస్తాం అని చెప్పేసి కొన్ని బ్యాంకులు ఆఫర్ చేస్తుంటాయి. సో ఇట్లాంటి వాళ్ళ విషయంలో ఏ లోన్స్ తీసుకుంటే బెస్ట్, ఏ లోన్స్కి ప్రయారిటీ ఇవ్వాలి? ఐదర్ గవర్నమెంట్ బ్యాంకులకు వెళ్ళాలా లేదా ప్రైవేట్ బ్యాంకులకు వెళ్ళాలా? ప్రైవేట్ బ్యాంకులు మా దగ్గర పెద్ద షూరిటీ అక్కర్లేదు, మీరు వచ్చేసేయండి మేము లోన్ ఇచ్చేస్తామని చెప్తుంటాయి. గవర్నమెంట్ బ్యాంకులు అబ్బాయి మేము ఇవ్వలేమండి, ఈ ప్రూఫ్స్ కావాలి, ఆ ప్రూఫ్స్ కావాలని చెప్తారు. సో బిట్ కన్ఫ్యూజన్, ఒక కన్స్యూమర్కి ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి లోన్ పెట్టి తీసుకోవాలనుకున్న బిట్ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఏ లోన్ వైపు వెళ్తే బెటర్, ప్రైవేటా గవర్నమెంట్? టీజర్లోనే కొన్నాళ్ళకు పాపులర్ అండి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్ తక్కువ వడ్డీ, 2 సంవత్సరం కొంచెం వడ్డీ పెరుగుద్ది, 3 సంవత్సరం నుంచి ఇంకా రేటు భారీ స్థాయిలో ఉంటుంది. అట్లాంటి వాటికి వెళ్ళడం మంచిది కదా. అందుకని రిజర్వ్ బ్యాంక్ కూడా అనుమతించట్లేదు ఇప్పుడు వాటిని. అయితే ఫిక్స్డ్ వడ్డీ ఇప్పుడు ఎక్కడ ఏ బ్యాంకులో కూడా పూర్తిగా ఫిక్స్డ్ కాదండి, కొన్నాళ్లే ఫిక్స్డ్ ఉంటుంది, తర్వాత మార్కెట్ రేట్ల ప్రకారం తరగడం ఉంటుంది. ఫ్లోటింగ్ రేటుకి వెళ్ళటం ఉత్తమం. అయితే ప్రైవేట్ బ్యాంకులకి వెళ్ళాలా, పబ్లిక్ రంగ బ్యాంకులకి వెళ్ళాలా? చాలామంది అనుభవం ఏంటంటే అండి, ప్రైవేట్ రంగ బ్యాంకులకి అయితే ఫస్ట్లో సుఖంగా ఉంటుంది, ఇచ్చేటప్పుడు త్వరగా ఎందుకంటే మీరు ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వాలి. అదే పబ్లిక్ రంగ బ్యాంక్ అయితే మీరే వెళ్ళి ఇవ్వాలి. అదే ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళైతే వాళ్ళ ఏజెంట్లు వచ్చి మీకు మీ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళి చేస్తారు. సో డోర్ డెలివరీ సౌకర్యం ఉంటుంది ఫస్ట్లో.
కానీ పబ్లిక్ రంగ బ్యాంకుల్లో ఎందుకంటే పబ్లిక్ రంగ బ్యాంకుల్లో కాగితాలు ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అధికారులు ఇప్పుడు కూడా వాళ్ళ పర్మనెంట్ స్థానం కాదు అవి. సో అంటే వాళ్ళన్నీ కూడా రూల్స్ ప్రకారం వెళ్ళాలి. మీరు ఏ చిన్న తప్పు చేసినా కూడా పబ్లిక్ రంగ బ్యాంకులని మీరు నిలదీయగలరు. ప్రైవేట్ రంగ బ్యాంకులను ఎంతమంది నిలదీయగలరు చెప్పండి. కాబట్టి చాలామంది అనుభవం ఏంటంటే పబ్లిక్ బ్యాంకుల్లో ఫస్ట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ 25 ఏళ్ళు 30 ఏళ్ళ పాటు సుఖంగా ఉండొచ్చు. ఎందుకంటే హిడెన్ ఛార్జెస్ ఏమీ ఉండవు పబ్లిక్ రంగ బ్యాంకుల్లో. అదే ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మీరు మీ బేరవాడిని బట్టి, మీ బార్గెనింగ్ పవర్ని బట్టి ఉంటాయి అన్నీ కూడా అని కొంతమంది అభిప్రాయం. కాబట్టి కొంచెం ఇబ్బంది అయినా కూడా పబ్లిక్ రంగ బ్యాంకులకు వెళ్ళటం మంచిదని నా అభిప్రాయం. ఈ ఇంట్రెస్ట్ లోన్స్కి వచ్చేసరికి ఎందుకు సార్ అంటే అంత హిడెన్ ఛార్జెస్ ఉన్నప్పుడు చెప్పరు. సో మీరు అన్నట్టుగా ప్రైవేట్ బ్యాంకులలో అయితే మనం గట్టిగా అడిగేటువంటి పరిస్థితి ఉండదు. సో ఎందుకంటే ఎట్లాంటి హిడెన్ ఛార్జెస్ ముఖ్యంగా కన్జ్యూమర్ ఒక లోన్ తీసుకునేటువంటి వారు ఎట్లాంటి ఛార్జెస్కి సంబంధించి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు హిడెన్ ఛార్జెస్ గురించి కూడా ఒక మాట మాట్లాడారు కాబట్టి. సో ఎక్కడ ఛార్జెస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది? ఇంట్రెస్ట్ రేట్స్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది? ప్రభుత్వ రంగ బ్యాంకులలో మీరు అన్నారు కొన్ని సంవత్సరాల వరకే ఫిక్స్డ్ ఉంటుంది, ఆ తర్వాత ఫ్లోటింగ్ ఉంటుంది అకార్డింగ్ టు ఆర్బీఐ రూల్స్ ప్రకారం అన్నారు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఫిక్స్డ్ ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఫ్లోట్ ఉంటుంది, పెరిగితే తగ్గితే ఆ డిఫరెన్స్ గురించి చెప్పండి. అంటే ఏ బ్యాంక్ అయినా కూడా ఎన్నేళ్ళు ఫిక్స్డ్ అని చెప్పినా ఎన్నేళ్ళు ఫిక్స్డ్ అనేది మన లోన్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంటుందండి. ఓకే, మనం చదువుకుంటే మనకు అర్థమైపోతుంది. ప్లస్ హిడెన్ ఛార్జెస్ అనేది మనం చదవకపోవడం వల్ల కూడా ఉంటుందండి. యాక్చువల్గా ఇవేవి కూడా మనం ఎక్కడ సంతకం పెట్టాలి అనే మాట రాకుండా టర్మ్స్ అండ్ కండిషన్స్ కాపీ తీసుకోండి. లోన్ శాంక్షన్ అడ్వైజ్ ఉంటుంది కదా, దాని శాంక్షన్ అడ్వైజ్ కాపీ తీసుకోండి, పూర్తిగా చదవండి, లైన్ బై లైన్ చదవండి. అప్పుడు మీకు దాంట్లో హిడెన్ ఛార్జెస్ ఏముండవు, అన్ని దాంట్లోనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఏ బ్యాంక్ అయినా కూడా ధార్మిక సంస్థ కాదండి. వ్యాపారం చేసేది వ్యాపారం. సో వ్యాపారం చేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఎక్కువ లాభం పొందాలని చూస్తారు. కాకపోతే మార్కెట్లో మిగతా వాళ్ళు చీప్కి ఇస్తున్నారు కాబట్టి అన్ని బ్యాంకులు కూడా చీప్కి కూడా ట్రై చేస్తున్నాయి. అయితే బేరం ఆడని వాళ్ళ దగ్గర ఎక్కువ నేను ప్రాసెసింగ్ ఛార్జ్ తీసుకున్నానని కొన్ని బ్యాంకులు చూస్తున్నాయి. సో వాటి దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనం మన బ్యాంకు వెళ్ళే ముందే ఆ బ్యాంకుల వెబ్సైట్లు చూడండి, చూసి వాటి మీద ఆర్టికల్స్ వస్తుంటాయి, అవి చదవండి. చదివిన తర్వాత మన అవగాహన పెంచుకొని మీరు బ్యాంకులో అడుగు పెట్టండి, బార్గెన్ చేయండి అంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ విషయంలో వాటిల్లో. కాబట్టి మీకు ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా ఇబ్బంది ఏమి ఉండదండి. కాకపోతే మనదే బాధ్యత, మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. దాని ప్రకారం వెళ్ళండి, సరిపోతుంది. ఇక ఫ్లోటింగ్ రేటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మీరు అడిగిన క్వశ్చన్లో ఇంకొకటి నాకు అర్థమైంది ఏంటంటే, ఒక బ్యాంకుల్లో 11% మీరు అప్పు తీసుకున్నారు, ఇంటి రుణం తీసుకున్నారు. తర్వాత ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు తగ్గిన వడ్డీ రేటు పాత వాటికి వర్తించాలా కదా? అవును సార్, వర్తించదు. ఎందుకంటే ఆ పాత లోను బేస్ రేట్ ప్రకారం ఇచ్చాము, కొత్త లోను ఇంకో రేటు ప్రకారం ఇస్తున్నాము అని బ్యాంకులు చెబుతాయి. అవును సార్. అందుకని మనం ఇప్పుడు మీ ప్రాపర్టీ ప్లస్ ప్రోగ్రామ్ ఏంటి, ఎడ్యుకేట్ చేయడం. సో ఇట్లాంటి వాటిల్లో చూసి ఎడ్యుకేట్ అయ్యి మనం అవగాహన పెంచుకొని బార్గెన్ చేసుకునే బాధ్యత మన వినియోగదారుడిగా మనకే ఉందండి. ఈ అవగాహన పెరిగితే ఇబ్బంది ఏమి ఉండదు. ప్రాపర్టీ ప్లస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇంటికి ఇన్సూరెన్స్ ఉంటుందా, వివరాలు చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ప్లస్. ఆర్బీఐ పరపతి విధానాలకు సంబంధించి రేట్స్ తగ్గిస్తుంటుంది. సో తగ్గించినప్పుడు ఏంటంటే బ్యాంకులు వచ్చేసరికి చాలా వరకు బ్యాంకుల్ని రఘురామ్ రాజన్ రీసెంట్గా కూడా 2-3 సార్లు హెచ్చరించినటువంటి పరిస్థితి. మీరు తగ్గించిన లోన్స్ని మేము ఇంతగా తగ్గిస్తూ అటు కన్జ్యూమర్స్ కానీ లేకపోతే హౌసింగ్ లోన్స్ కానీ వెహికల్ లోన్స్ కానీ మేము రుణాలు తగ్గించినప్పుడు మీరు పాస్ ఆన్ చేయట్లేదు, పెంచినప్పుడు మాత్రం ఇమీడియట్గా నెక్స్ట్ డే నుంచే ఎఫెక్టివ్ ఫ్రమ్ అని చెప్తున్నారు క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తుంటే. సో ఎందుకు తగ్గించట్లేదు అని ప్రశ్నించాను సార్. సో యాజ్ ఎ కొంచెం ఫైనాన్షియల్ రిపోర్టర్గా నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి నార్మల్గా చాలా మంది ఇల్లు తీసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు. తగ్గిందంటే తగ్గిందంటే ఈ మధ్య కాలంలో పేపర్లో అవేర్నెస్ ఇలాంటి ప్రోగ్రామ్ ద్వారా అవేర్నెస్ కనబడుతుంది. వడ్డీ రేటు తగ్గాయంటే వాళ్ళు ఆశగా బ్యాంక్ వెళ్ళి అడిగితే అదేం లేదండి మీకు ఫిక్స్డ్ ఉంది ఫ్లోటింగ్ ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితులలో బ్యాంక్ మేనేజర్లను గట్టిగా ప్రశ్నించేటువంటి అవకాశం ఉందా? లేదు అంటే తగ్గిస్తామండి నెక్స్ట్ మంత్ అంటారు, మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్కి వచ్చేసరికి పెంచారనుకోండి తగ్గించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాంటి వాటి విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రిజర్వ్ బ్యాంకు రిపో రేట్ అవన్నీ తగ్గిస్తుంది, కానీ బ్యాంకులు ఫండ్స్ వచ్చేది ఎక్కడి నుంచి వస్తున్నాయి? మెయిన్గా డిపాజిట్ల ద్వారా వస్తున్నాయి.
రిజర్వ్ బ్యాంకు ద్వారా వచ్చే ఫండ్స్ చాలా తక్కువ. కాబట్టి ఇప్పుడు రెపో రేట్ అవన్నీ తగ్గించినా కూడా బ్యాంకులో కాస్ట్ ఆఫ్ ఫండ్స్, మేము బ్యాంకులకు వచ్చే ఫండ్స్కి అంటే డిపాజిట్లు మేము ఎంత వడ్డీ ఇస్తున్నారు బ్యాంకులు. ఇప్పుడు మనం మార్చి నెలలో చూసుకుంటే బ్యాంకుల కంటే పోల్చుకుంటే పోస్ట్ ఆఫీస్లో ఎక్కువ వడ్డీ ఉంది డిపాజిట్ల మీద. మన ఏప్రిల్ నుంచి తగ్గించారు. ఇప్పుడు బ్యాంకులకి డిపాజిట్లు ఉండాలి కదా, డిపాజిట్లు ఉండాలంటే ఎక్కువ వడ్డీ ఇస్తే కానీ డిపాజిట్లు చేయరు. మీరు చేస్తారు చెప్పండి, తక్కువ వడ్డీ ఇస్తాం డిపాజిట్ల మీద అంటే చేయరు కదా. కాబట్టి డిపాజిట్ల మీద ఎక్కువ వడ్డీ ఇస్తున్నప్పుడు లోన్ల మీద తక్కువ వడ్డీకి ఎలా ఇస్తారు? సో ఆ మార్జిన్ ప్రకారం ఉంటుందండి. అంటే మార్కెట్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ ప్రభావాల వల్ల వడ్డీ రేటు తగ్గినాయి, బాగా తగ్గినాయి. ఈ తగ్గినప్పుడు డిపాజిట్ మీద వడ్డీ రేటు బాగా తగ్గిస్తే 5% డిపాజిట్ రేట్లు ఉన్నాయనుకోండి, 6%కి 7%కి లోన్లు ఇచ్చేయచ్చు. మరి 5%కి ఎవరు డిపాజిట్ చేస్తారు? అంటే ఎకానమీ గ్రోత్ ఉండాలంటే డిపాజిట్లు ఉండాలి, లోన్లు కూడా ఉండాలి. సో అందుకని కొన్ని బ్యాంకుల వాళ్ళు ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు. గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ స్టేట్మెంట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు రెస్పాండ్ అయ్యాయి. అయితే తగ్గించారు, కానీ అది తగ్గించాలంటే మళ్ళీ డిపాజిట్ల మీద వడ్డీ రేటు తగ్గించాలి, అప్పుడు మళ్ళీ జనం గోల పెడతారు. కాబట్టి ఇవన్నీ పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదన్నట్టుగా ఉంటుంది అన్నట్టు సంబంధం, మన విడదలేని సంబంధం అది. బట్ రూల్ ప్రకారం అయితే తగ్గించాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా సార్. అంటే ఆర్బీఐ ఒక రెపో రేట్ తగ్గించినా, ఒక రివర్స్ రెపో రేట్ తగ్గించినా బ్యాంకులో కొంత బెనిఫిట్ అయితే వస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా తగ్గించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కదా. ఒక కన్జ్యూమర్ అలాంటప్పుడు ఫిక్స్డే పెట్టవచ్చు కదా, ఫ్లోటింగ్ ఎందుకు చేయాలి? ఫిక్స్డ్ పెట్టడానికి కుదరదండి, సాధ్యం కాదు. కారణం ఏంటంటే అండి, మనం అన్ని దారులు ఇన్ఫ్లేషన్ వైపు వెళ్తున్నాయండి. అవును సార్. ధరల పెరుగుదలను బట్టి ఉంటుంది. ఇప్పుడు కొన్నేళ్ల క్రితం 10%, 12%, 15% ద్రవ్యోల్బణం ఉండేది. అప్పుడు వడ్డీ రేటు ఎక్కువ ఉండేది. ఇప్పుడు ద్రవ్యోల్బణం 5%కి అరౌండ్ 5% ఉంది. సో ఇన్ఫ్లేషన్ 5% ఉన్నప్పుడు డిపాజిట్ మీద వడ్డీ రేటు తగ్గుతుంది. మరి మార్కెట్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుంది? డిమాండ్ అండ్ సప్లై, మనీ సప్లై వీటి మీద ఆధారపడి ఉంటుంది. సో అవన్నీ పరిగణలో తీసుకుంటే ఫిక్స్డ్ రేట్ పెట్టడం అనేది సాధ్యం కాకపోవచ్చు అండి బ్యాంకులకి. కొన్నాళ్ళ క్రితం సాధ్యం అని అనుకున్నారు, కానీ దానివల్ల కూడా ఇబ్బందులు వచ్చినాయి. నేను చూశాను, బ్యాంకులో 8% ఫిక్స్డ్ వడ్డీ రేటుకి హౌసింగ్ లోన్ తీసుకొని డిపాజిట్ని 10%, తర్వాత వడ్డీ రేట్లు పెరిగి 10%కి డిపాజిట్లు చేసిన వాళ్ళని చాలామంది చూశాను నేను. కాబట్టి ఫిక్స్డ్ రేటు తక్కువ వడ్డీ ఉన్నప్పుడు ఫిక్స్డ్ రేటు బెటర్ అండి. అయితే ఎవరు ఊహించలేరు, ఒక 5 ఏళ్ళ తర్వాత ఎకానమీ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఎవరు ఊహించలేరు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా ఖచ్చితంగా ఊహించలేరు. కాబట్టి ఫ్లోటింగ్ రేట్ తప్పదండి. ఫ్లోటింగ్ అంటే సొసైటీ ఈజ్ ఫ్లోటింగ్ ఆన్ ఫ్లోటింగ్ రేట్, దట్స్ ఇట్. రైట్ సార్. అంటే మనం రుణం తీసుకునేటప్పుడు సో ఎంత మినిమం శాలరీ ఉండాలి రుణం తీసుకోవాలనుకున్న వారికి, హౌసింగ్ వచ్చేసరికి? తర్వాత ఈ రుణం తీసుకునే దాంట్లో హౌసింగ్ లోన్ తీసుకునే దాంట్లో ఎట్లాంటి రకాలు ఉంటాయి సార్? ఒకటి మార్టిగేజ్ ఉంటుంది, ఒకటి డైరెక్ట్ లోన్ తీసుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది బేస్డ్ ఆన్ శాలరీ. సో ఎట్లా ఉంటుంది డిఫరెన్షియేషన్ అనేది? ఇప్పుడు మీరు వ్యాపారం చేసే వాళ్ళ లోన్కి వచ్చారనుకోండి, మీ ఇన్కము మీ వ్యాపార అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. మీ వ్యాపారంలో మీకు వచ్చే ప్రాఫిట్ని బట్టి ఉంటుంది. కానీ ఇల్లు కొంటే ఆదాయం ఏం పెరగదండి, ఏది రెంటల్ వాల్యూ మరీ ఎక్కువ ఉంటే తప్ప. కాబట్టి ఇంటి రుణంకి వెళ్ళేవాళ్ళు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే మీకు ఆదాయం ఎంత, మీరు ఎంత కట్టగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆదాయం నెలకి 50,000 అనుకోండి, 25,000 మించి మీరు ఇంటి రుణంకి అంటే ఎక్కువ కట్టలేరు. అదే మీ ఆదాయం ₹1,00,000 అనుకోండి, మీకు 65,000 ఇంటి రుణం కట్టినా కూడా మీకు ఇల్లు గడుస్తుంది. సో జనరల్గా ఏంటంటే అంటే ఒక తంబు రూలు, మీ నెలవారీ ఇన్కంలో సగం ఇంటి ఈఎంఐ కింద ఉండేటట్టుగా చూసుకోండి. సో మీకు ఇన్కమ్ లేకుండా ఏ బ్యాంకులో లోన్ ఇవ్వదండి. అయితే శాలరీ ఉన్న వాళ్ళకి పర్వాలేదు, మరి శాలరీ లేని వాళ్ళకి, వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, ఇంకా బ్యాంకుల ద్వారా కాకుండా డైరెక్ట్గా శాలరీ తీసుకునే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఇన్కమ్ ప్రూఫ్ లేనిదే బ్యాంకులు లోన్ ఇవ్వవు. కాబట్టి ఏం చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయండి. అయితే 1 సంవత్సరం ఫైల్ చేస్తే ఒప్పుకోరు, 3 years మినిమం ఉండాలి. ఆ 3 years కూడా నీ ఇంటి రుణం కోసం నేను నిన్న హౌసింగ్ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశాను, దాన్ని బట్టి లోన్ ఇవ్వమంటే బ్యాంకులు నమ్మవు. మీకు క్రమంగా మీరు అంటే ఎవ్రీ ఇయర్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటే మీరు ఇంటి రుణం కోసమే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారనే అనుమానం బ్యాంకులకు రాదు. కాబట్టి మీకు హౌసింగ్ లోన్ ప్లాన్ ఉంటే ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయండి, చేస్తే దాన్ని బేస్ చేసుకొని ఇంటి రుణం ఇస్తారు. సో దాని ప్రకారంగా అంటే మీ ఈఎంఐ ఫిక్స్ చేస్తారండి.
అయితే అల్పాదాయ వర్గాల వాళ్ళకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ 15,000 అనుకోండి. 15,000 అయితే కనీసం 10,000 లేని ఇల్లు గడవదు కదా ఎవరికైనా కూడా. సో దాంట్లో 50% రూల్ పనికి రాదు మళ్ళీ. కాబట్టి మీ ఇన్కమ్ లెవెల్స్ని బట్టి, మీ ఎక్స్పెండిచర్ లెవెల్స్ని బట్టి కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఈఎంఐ ఆధారపడి ఉంటుంది, ఇంటి రుణం ఆధారపడి ఉంటుంది. రైట్స్. అంటే ఈ రుణాలు ఇచ్చే దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి సార్? అంటే మార్టిగేజ్ అంటారు, ఇంకా వేరు అంటే హౌసింగ్ లోన్ ఒకటే అండి. హౌసింగ్ లోన్ ఒకటే. హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు ఇంటిని మార్టిగేజ్ చేయాలి. ఇంకొకటి మార్టిగేజ్ లోన్ అని ఉంటుంది, అది ఇంటి రుణం కాదండి. అది ఫర్ ఎగ్జాంపుల్ మీకు పిల్లల చదువుల కోసమో లేకపోతే వ్యాపారం కోసమో మీకు అప్పు కావాలి, ఆల్రెడీ మీకు ఇల్లు ఉంది, దాన్ని బ్యాంకుకి తనఖా పెట్టి లోన్ తీసుకోవచ్చు. అది ఇంటి రుణం కాదు. ఇల్లు కొనుక్కోవడానికి లేక కట్టడానికి తీసుకునే రుణం ఇంటి రుణం. అయితే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అండి, కొన్ని టైటిల్ సరిగ్గా లేదనుకోండి, టైటిల్ సరిగ్గా లేకపోతే ఇంటి రుణం రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 170 యాక్ట్ ఉన్న ఏరియాల్లో, ట్రైబల్ ఏరియాల్లో మీకు ఇల్లు కట్టుకోవాలంటే ఇంటి రుణం ఇవ్వరు, ఎందుకంటే దాన్ని అమ్మలేం కాబట్టి. కానీ మీకు అక్కడ స్థలం ఉంది, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంది, మీకు అక్కడ ఇల్లు కట్టాలి, కావాలంటే మీకు ఇంటి రుణం కావాలంటే ఇవ్వరు. అయితే మీకు వేరే ప్రాపర్టీ ఉంది, వేరే ఊళ్ళో మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ ఉంది, దాన్ని మార్టిగేజ్ చేసుకొని మార్టిగేజ్ లోన్ తీసుకోవచ్చు, దాన్ని మీరు ఇంటి కోసం వాడుకోవచ్చు. రైట్. అది ఇంకొకటి ఏంటంటే, ఇట్లాంటి టైటిల్ క్లియర్గా లేనప్పుడు కూడా ఇంటి రుణం ఇస్తారు. అయితే సెక్యూరిటీ, బలమైన సెక్యూరిటీ పెట్టుకుంటారు. అంటే కొన్ని బ్యాంకులు అట్లా ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నాయి. కానీ అన్నిటికంటే కూడా అత్యుత్తమం మార్టిగేజ్ లోన్ కంటే కూడా, పర్సనల్ లోన్ కంటే కూడా ఇంటి రుణం అత్యుత్తమం అండి. ఎందుకంటే దానివల్ల వడ్డీ రేటు తక్కువ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, లాంగ్ టర్మ్ లోన్, మిగతా అవసరాలు కూడా తీర్చుకోవడానికి వీలవుతుంది. ఓకే సార్. ఇప్పుడు మనం లోన్లు కట్టేటప్పుడు మీరు అన్నారంటే అల్పాదాయ వర్గాల వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అంటే వాళ్ళు కట్టలేరు, సో 15,000 ఇన్కమ్ వస్తుంది అనుకోండి, సో అట్లాంటి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆశపడుతుంటారు. సో అట్లాంటి వాళ్ళకు బ్యాంకుల్లో ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయా? సో హౌసింగ్ లోన్ తీసుకోవడానికి ఏమైనా షూరిటీ పెట్టుకొని తీసుకోవడమా, లేకుంటే ఇంకేమైనా ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్స్ ఏమైనా బ్యాంకులలో అందుబాటులో ఉన్నాయా? అంటే ప్రభుత్వ స్కీమ్స్ ఉన్నాయండి, ప్రభుత్వ స్కీమ్స్ ఉన్నాయి, కానండి అన్నిటికీ మళ్ళీ రీపేమెంట్ చేయాల్సిందే. రీపేమెంట్ చేయాలంటే రీపేమెంట్ కెపాసిటీ ఉండాలి. మీకు రీపేమెంట్ కెపాసిటీ ఉన్నట్టుగా మీరు ప్రూవ్ చేసుకుంటే బ్యాంకు ఏ ఆదాయం ఉన్న వాళ్ళకైనా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15,000 ఆదాయం ఉన్నతను ఉన్నాడు, వాళ్ళకి ఇంటి రుణం కావాలి. అయితే వాళ్ళ అబ్బాయికి మంచి ఉద్యోగం చేస్తున్నాడు, 40,000 50,000 జీతం అనుకోండి, అతన్ని కోబారోవర్ కింద గ్యారెంటర్గా పెట్టి అతని ఇన్కమ్ కూడా చూపించి చేసుకోవచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెద్ద ఇల్లు కట్టాలనుకుంటున్నారు, మీ ఆదాయం సరిపోవట్లేదు, మీ ఇంటి మీద రెంటల్ వాల్యూ వస్తుంది అనుకోండి, దాన్ని కూడా ఆదాయంలో కలపవచ్చు. సో మీ ఇంటి రుణంకి దాన్ని కూడా ఎలిజిబిలిటీ కింద తీసుకుంటారనమాట. సో దాంతో మీ ఇంటి రుణం పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ 15 ఏళ్ళు 20 30 ఏళ్ళు కూడా ఇంటి రుణంకి టర్మ్ కింద పెట్టుకోవచ్చు. అయితే 15 ఏళ్ళు పెట్టుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 లోన్ తీసుకున్నారు, హౌసింగ్ లోను, 15 ఏళ్ళు పెట్టుకోవాలి. పెట్టుకుంటే 9.7% వడ్డీ అనుకోండి, దాదాపు ₹1,055 మీకు నెలవారీ ఈఎంఐ పడుతుంది. అదే 30 ఇయర్స్ పెట్టుకున్నాను అనుకోండి, ₹855 పడుతుంది. సో ₹200 మీకు ఈఎంఐలో వెసులుబాటు కల్పిస్తున్నారు. సో మీ లోన్ ఎలిజిబిలిటీ పెరుగుతుంది. అందుకని ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ టర్మ్ హౌసింగ్ లోన్ పెట్టుకుంటే ఎక్కువ రుణం వాడడానికి అవకాశం ఉంటుంది. అయితే నా సలహా ఏంటంటే, 30 ఇయర్స్ హౌసింగ్ లోన్ టర్మ్ పెట్టుకున్నా కూడా జనరల్గా 15 ఏళ్ళు 20 ఏళ్లలో క్లోజ్ అయ్యేటట్టుగా చేసుకోవడం మంచిదండి. ఎందుకంటే మీకు కొన్నేళ్ల తర్వాత బోర్ కొట్టేస్తుంది, నేను ఇన్నేళ్ల నుంచి కడుతున్నాను ఇంకా లోన్ తీరట్లేదని బాధ అనిపిస్తుంది. సో టర్మ్ ఎక్కువ పెట్టుకున్నా కూడా కొంచెం, అంటే మీ ఈఎంఐ కంటే మీ ఆదాయం పెరగగానే ఈఎంఐ కంటే కొంచెం అదనంగా ఎక్కువ కట్టండి. కడితే సాధ్యం త్వరగా లోన్ తీరిపోతుంది, అప్పుడు మిగతా అవసరాలకు పనికి వస్తుంది అనమాట. థ్యాంక్ యూ సార్. మా ప్రాపర్టీ ప్లేస్లోకి వచ్చి నిజంగా అంటే ఇల్లు రుణం ఖచ్చితంగా తీసుకుంటేనే బెటరు. సో మనం కట్టేది 0% ఉంటుంది, చివరికి మనకి ఇంక్రిమెంటే మిగులుతుందని చెప్పేసి నిజంగా మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి ప్రాపర్టీ ప్లస్. స్టే ట్యూన్ టు సాక్షి.